అది ఈ నెల 23 నుంచి 27 వరకు తను తలపెట్టినటువంటి ఆయుత చండీ యాగానికి చంద్రబాబును ఆహ్వానించడానికి కేసీఆర్ విజయవాడ చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయనను ఏపీ సీఎం చంద్రబాబు ద్వారం దగ్గరకు వచ్చి సాదరంగా ఆహ్వానించారు. వీరిద్దరి మధ్య ప్రస్తుతం లంచ్ మీటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ చూస్తున్నాం. కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబును ఆయుత చండీ యాగానికి సాదరంగా ఆహ్వానించారు. దానిలో భాగంగా ఆయన విజయవాడ చేరుకున్నారు కాసేపటి క్రితమే. చంద్రబాబు నాయుడు కేసీఆర్ కోసం ప్రత్యేకమైన విందును కూడా ఏర్పాటు చేశారు. ఈ విందులో దాదాపుగా ఒక 15 వంటకాలు, ఆంధ్ర ప్రత్యేక వంటకాలను కేసీఆర్ కోసం ప్రత్యేకంగా చంద్రబాబు తయారు చేయించారు. తను తలపెట్టినటువంటి ఆయుత చండీ యాగానికి పర్సనల్గా ఆహ్వానించడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితమే విజయవాడ చేరుకున్నారు. ఆయన్ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. దానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ చూస్తున్నాం. అది ఇద్దరు చంద్రులు మరోసారి కలిశారు. మనం 2 నెలల క్రితం జరిగినటువంటి అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కేసీఆర్ను సాదరంగా ఆహ్వానించారు. ఆ శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్ళడం జరిగింది. మనం అంతా చూసాం. అప్పటి నుంచి ఇద్దరు చంద్రుల మధ్య కూడా ఒక కార్డియల్ అట్మాస్ఫియర్ కంటిన్యూ అవుతున్నట్లుగానే భావించాలి. దానిలో భాగంగా ఈ నెల 23 నుంచి 27 వరకు తాను తలపెట్టినటువంటి ఆయుత చండీ యాగానికి కేసీఆర్ చంద్రబాబు నాయుడిని పర్సనల్గా ఇన్వైట్ చేయడం కోసం విజయవాడ చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించిన మనం కొన్ని లేటెస్ట్ విజువల్స్ చూస్తున్నాం. దీని తర్వాత కాసేపట్లోనే లంచ్ మీటింగ్ వీరిద్దరి మధ్య ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ విందు భోజనానికి ప్రత్యేకంగా 15 ఆంధ్ర వంటకాలను సిద్ధం చేశారు. లంచ్ తర్వాత వీరిద్దరూ కూడా కొన్ని 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద వాళ్ళిద్దరూ మాట్లాడుకునే అవకాశం ఉంది. కాసేపటి క్రితమే కేసీఆర్ విజయవాడలోని ఉండవల్లి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడిని ఆయుత చండీ యాగానికి ఆహ్వానించడానికి వెళ్ళిన వారిలో చంద్రబాబు నాయుడుతో పాటు చినరాజప్ప, మంత్రులు చినరాజప్ప, రావెల, అలాగే యనమల రామకృష్ణుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇటు కేసీఆర్తో పాటు ఆహ్వానించడానికి వెళ్ళిన వారిలో కేసీఆర్తో పాటు ఈటెల రాజేందర్, అలాగే ఎంపీ బాల్కా సుమన్ కూడా కేసీఆర్తో కలిసి వెళ్ళారు విజయవాడకు. కాసేపటి క్రితం ఆయన విజయవాడలోని ఉండవల్లి చేరుకున్నారు. అదే విజయవాడ చేరుకున్న కేసీఆర్ని చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ బృందం చంద్రబాబుకు ఆయుత చండీ యాగం ఆహ్వాన పత్రికను అందజేశారు. తప్పకుండా రావాలని కోరారు. కేసీఆర్ బృందంలో మంత్రి ఈటెలతో పాటు ఎంపీ బాల్క సుమన్ కూడా ఉన్నారు. కేసీఆర్ను చంద్రబాబుతో పాటు యనమల, రావెల, అలాగే చినరాజప్ప ఆహ్వానించారు.